బాసర సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలోనే ప్రసిద్ధ ఆలయం కావడంతో అన్ని విధాలుగా డెవలప్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. యాదాద్రి వేములవాడ తరహాలోనే బాసరని దేశంలోనే ప్రముఖంగా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తోంది. చదువుల తల్లి కొలువైన బాసర ఆలయ డెవలప్మెంట్ పై ప్రభుత్వం ఫోకస్ చేసింది. యాదాద్రి తరహాలో ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. త్వరలోనే ఆలయ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించి కుంకుమార్చనలు చేస్తారు. అయితే ఉండేందుకు వసతి సదుపాయం లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఆలయాన్ని ఆధ్యాత్మిక పరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు అధికారులు. ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి అమ్మవారి ఆలయంలో చేపట్టే పనులకు సంబంధించి మాస్టర్ ప్లాన్ ను తయారు చేశారు. 126 కోట్లతో పనులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. యాదాద్రి వేములవాడలతో పాటు బాసరను అభివృద్ధి చేయడంపై హ్యాపీగా ఫీల్ అవుతున్నారు భక్తులు. యాదాద్రి జిల్లా ఆలేర్లోని ఏరియా దవాఖానాని సందర్శించారు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్. దవాఖానాలో అన్ని వార్డులని పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల్ని అడిగి తెలుసుకున్నారు. డెలివరీ పేషెంట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిబ్బందికి సూచించారు. హాస్పిటల్లో చాలా సమస్యలు ఉన్నట్టు ఇదివరకే నా దృష్టికి వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా వచ్చి చూడడంలో ఏమాత్రం అయిందంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది. సో దానికి బోర్వెల్ శాంక్షన్ అయింది. ఆ బోర్వెల్స్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి వాళ్ళకి ఫండ్స్ ఉంది. ఆ ఫండ్స్తోనే వాళ్ళు డ్రింకింగ్ వాటర్ అనేది అరేంజ్ చేయడానికి చెప్పాము. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ప్రాబ్లం డాక్టర్స్ లేరు. అందుకని మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి భువనగిరి నుంచి ఇక్కడ వాళ్ళని డాక్టర్స్ని డెప్యూట్ చేస్తాము. తర్వాత కమిషనర్ సంప్రదించి మనం అపాయింట్ చేయగలిగితే ఇక్కడ టెంపరీగా అపాయింట్ చేస్తాము. మళ్ళీ పబ్లిక్ని కోరేది ఏంటంటే ఇప్పుడు ఏదన్నా డెత్ అనేది డాక్టర్ చేతిలో కూడా ఉండదు. ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు జరుగుతుంది. అది జరిగినప్పుడు అందరు కూడా డాక్టర్స్ని అటాక్ చేస్తే మాత్రం అది కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు అందరు గుర్తుపెట్టుకోవాలి. అంతా